సార్ చెప్పండి, ఏ ఊరి నుంచి వచ్చారు? ములుగుమాడు అండి, మండలం ఎరుపాల మండలం, జిల్లా ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా నుంచి వచ్చారు కదా మీరు. అక్కడ నుంచి దగ్గరగా 150 పైన కిలోమీటర్ల దూరం ప్రయాణించి. ఎలా ఉంది ప్రజ్వల్ సీడ్స్ వారి చరణ్ ఇది ఐటమ్? బాగుందండి, సైజు బాగుంది, కాయ జంపు ఉంది, బాగా కాసిందండి. బాగా కాసిందా? కింద నుంచి పై దాకా కాపు బాగానే నల్లి కూడా లేదు, నల్లి లేదు. ఇప్పుడు దగ్గరగా 12:30 అయింది టైము. ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉందా? బానే ఉంది, తోట అంతా ఆరోగ్యంగా ఉందా? బాగుంది. కాయ దంపు గానీ చివరి వరకు దీనికి ఇంకొక స్టెప్ పడిన తర్వాత మళ్ళీ పైన మోసొచ్చి ఇంకో స్టెప్ పడింది. కాయ సైజు కానీ చివరి కూడా సైజు బాగుంది. నల్లి కానీ బొబ్బరు కానీ ఎటువంటి వైరస్ లేకుండా ఎటువంటిది. సీడ్ పట్టుకొని చూసారా? లోపల ఒత్తి చూసారా? కాయ బాగానే ఉంది. ఫుల్ ఇత్తనం ఉందా? బరువు వస్తుందా? మార్కెట్ లో మంచి రేటు పడుతుందా? బెస్ట్ రేట్. కాయ దంపు ఉంటే రేటు బాగానే పడుతుంది. ఈ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 23వ తారీఖు. ఇది మధ్యాహ్నం ఇప్పుడు మనం వేస్తామండి. బానే ఉంది, ఎదుగుదల కనుక మీకు చెట్టు లక్షణం ఎట్లా ఉంది? బాగుంది, చెల్లెల కనుక అన్ని చూసారా? చెప్పండి. బానే ఉందండి, వెరైటీ బాగుంది. బాగుందండి వెరైటీ రావడం అనేది బాగుందండి, చూడడానికి బాగుండే. ఇప్పుడు మీరు అందరూ నుంచి వచ్చారు, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారా అంటే చెప్పగలరా? చెప్పేది 10 మంది కూడా వేపిస్తారు కూడా. ఓకే, మీరు చెప్పాలి, మంచి వేసుకోవాలి తోటలు. ఇలాంటి చూసి మంచిగా నలుగురికి చెప్పాలి. చెప్తేనే వాళ్ళందరూ ఇదవుతారు, రైతులందరూ బాగుపడాలని. ఇప్పుడు ఈ 2 ఎకరాల మీద ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటున్నారు? 2 ఎకరాల మీద ఒక 65-70 లోపు వద్దు అనుకుంటున్నాను. 65-75 లోపు. ఓకే, అంత వస్తే సరిపోతుంది రైతులకి. మాకల్లి ఏమొచ్చినాయండి, మాకల్లి 15-16 అంటే 20 లోపు అండి. 20 లోపే గట్టిగా మంచిగా జాగ్రత్త. ఎకరం 2 ఎకరాలు వేసిన వాళ్ళకి గట్టిగా 20 క్వింటాలు లోపు వస్తాయి అంతే. ఓకే, సరే, అందరు చెప్పి మీరు కూడా మంచిగా వేసుకోండి. నెక్స్ట్ ఇయర్ చరణ్ మీ ఏరియాలో బాగా పడితే మీ ఏరియాలో ఫీల్డ్ పెడతారు. చరణ్ సాయిబాబా సీడ్స్ తోటమాల షాప్ సాయిబాబా సీడ్స్ చరణ్. ఓకే, థ్యాంక్ యూ.